ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత ప్లాన్ చేసినా మనం మాత్రం దొరకకూడదురా. దొరికామంటే బయట స్మిత మనల్ని చంపేస్తుంది. మీరు పూజ మొదలు పెట్టండి. నీ సందేహం ఏంటో చెప్తే నీ సందేహాన్ని నివృత్తి చేసి పూజ మొదలు పెడతాం. నా సందేహము మీరు పూజ ఎలా చేస్తారని. మీరు వచ్చింది పూజ చేయడానికే కదా. అవునవును, మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? నాకు అనుమానం ఏం రాలేదు. మీరు పూజ ఎలా చేస్తారో ఒకసారి చూడాలనిపించింది. చూపియండి. కూర్చోండి. స్వామి కూర్చో. ఆవాహయామి. ఓ ఆవాహయామి. ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టినా? స్వామీజీ, మీరు పూజ ఎలా చేస్తారా? మాకు మాత్రం ఏం తెలుసు. నోటికొచ్చింది చదువుతున్నాం. దొరకకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఆవాహయామి. విభూతి తీసుకో స్వామి. అలాగే స్వామి. ఆవాహయామి. ఓం హ్రీం బుష్. ఓం హ్రీం బుష్. ఇదేంటి స్వామి? విభూతి తల్లి. అదేంటి స్వామి, మొహానికి రాసుకునే పౌడర్లా ఉంది? విభూతి తెమ్మంటే ఫేస్ పౌడర్ తెచ్చావేంట్రా? టైం కొద్ది దొరకలేదు. ఏదైనా తెల్లగా ఉంటుంది కదా అని ఇది తెచ్చాను. ఎలాగుందంటావు? మీరేం కంగారు పడకండి. విభూతి మధ్య పౌడర్ వాసన వస్తుంది. ఓకేనా? ఓహో అలాగా. సరే కానివ్వండి కానివ్వండి. ఓం ఆవాహయామి. 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 నాకొద్దు. ఆవాహయామి. ఓకే. రే శ్రీకాంత్, ఏమైనా మంత్రాలు చెప్పరా? నేను నేర్చుకున్నవి గుర్తు రావటం లేదు. నేను కూడా మర్చిపోయానన్నా. ఇప్పుడు ఎలా? నువ్వే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయన్నా. సర్లే, ఏదోటి చేద్దాం. ఓం ఆవాహయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం భీం బుష్. స్వామి పైకిలే. నేను ఆవాహయామి. 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 దుష్టశక్తి ప్రభావం నీలో స్పష్టంగా కనిపిస్తుందమ్మా. నీలో ఉన్న దెయ్యాన్ని వదిలించేస్తాం. వదిలించేస్తాం. ఏం చేస్తున్నారు స్వామీజీ? అదే, నీకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలని చూస్తున్నాం. ఓహో, మీ పూజ పూర్తయిపోతే నా పూజ మొదలు పెడదామా? నీ పూజ? అదేంటమ్మా? అదే, మీరు పెట్టుకున్న విగ్గు తీస్తే. విగ్గా? రేయ్, దెబ్బ తగిలితే అబ్బా అనకరా. ఓం నమ శివాయ అను. ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏంటి ఓం నమ శివాయ అని అరుస్తున్నారు? అదేం లేదు మోయ, భక్తి ఎక్కువైపోయి పారవశ్యంలో ఓం నమ శివాయ అని జపం చేస్తున్నట్టున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీరే అని నాకు బయట ఉన్నప్పుడే డౌట్ వచ్చింది. అంతలేదు, నేను ఒప్పుకోను. ఆ? అంత లేదు. బయట గుర్తుపడితే లోపలికి ఎందుకు తీసుకొచ్చావు?
మీరు వేసిన వేషాలతోనే ఆ అస్మితకి రివర్స్ కౌంటర్ ఇద్దామని తీసుకొచ్చాను. రివర్స్ కౌంటరా? అవును. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి పూజ చేయడానికి ఇది సరైన సమయం కాదు, గ్రహాలు అనుకూలించట్లేదు, ఇంకొక రోజు మంచి రోజు చూసుకుని మనం పూజ చేస్తామని మీరు చెప్పాలి. అలా చేస్తే అస్మిత ఒప్పుకోదు. చెప్పకపోతే మా నాన్న బయటే ఉన్నారు, చూసారుగా, చంపి పాతరేస్తారు. ఆయన గురించి తెలుసుగా, చాలాసార్లు తప్పించుకున్నారు. ఈసారి దొరికిపోయారనుకో చచ్చిపోతారు. ఏం చేద్దాంరా? ఒరే, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా? ప్రాణాలు పోతాయిరా. సరెండర్ అయిపోదాం. అంతేనంటావా? అంతే. ఏయ్, ఆ, అయిందా? ఓకే ఓకే. డీల్ ఓకే. బయటకు వెళ్ళాక మాట మార్చరుగా? మారిస్తే మా జాతకాలు మారిపోతాయిగా. గుడ్, పదండి. ఆ? ఏంటి ఇలా కాదు? ఆ. అర్థమైంది. రండి స్వామీజీ. రామా అంతా ఓకే కదా? సందేహాలన్నీ తీరిపోయాయమ్మా. నా అనుమానం తీరిపోయిందమ్మా. ఆ, స్వామీజీ చెప్పండి. అది ఓం నమ శివాయ. ఇప్పుడు పూజ చేయడానికి ఇది సరైన సమయం కాదు. గ్రహాలు అనుకూలించట్లేదు. ఇంకొక మంచి రోజు చూసుకొని వస్తాం, అప్పుడు మీ సమస్యలు తీర్చేస్తాం. ఇది వీళ్ళకేదో చెప్పింది, దొంగ మొహంది. వెళ్ళొస్తాం. ఓం నమ శివాయ. వాళ్ళు పూజలు చేసే స్వామీజీలు కాదని నాకు ఇందాకే అనుమానం వచ్చింది. మీరెవ్వరిని నమ్మకండి. పోనీలేమ్మా, వాళ్ళు ముహూర్తం బాలేదని చెప్పి వెళ్ళిపోయారు కదా, తర్వాత జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అమ్మా నాన్న, మీరింటికి బయలుదేరండి. ప్రమిళ గారు, మేము వెళ్ళొస్తాం. పిలుస్తామమ్మా. మంచిదండి. లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళకేం చెప్పి భయపెట్టిందో. అష్మిత, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీని మీనింగ్ తెలుసా? నా ముందు నీ తెలివితేటలు ప్రదర్శించాలని చూడకు, నిరుత్సాహపడిపోతావు. నువ్వెన్ని కుప్పి గంతలు వేసినా చివరకు నువ్వు తోక ముడిచేలా చేస్తాను. వస్తా. కుప్పి గంతులు కాదే, ఈసారి నేరుగా మీద పడి దాడి చేస్తాను. హ, మళ్ళీ నాకు అవకాశం రాకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఆ